మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా 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 ముఖ్యమైనదండి. విద్యా విధానంలో సమూల మార్పులు. నాయకులారా, మేల్కొండి. మీరు స్పందించాల్సిన సమయం వచ్చింది. తల్లిదండ్రులారా, మీరు కూడా ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించి చర్చించండి ముందర. ఇంతకీ విషయానికి వెళ్ళే ముందర ఒక్కసారి మన అందరికీ ఉన్నతమైన గురువుని ఒకసారి తలుచుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అయ్యున్న ఈ సమస్త సృష్టిలో గురువుని నేను స్మరిస్తున్నాను అని. ఇక పూర్వకాలం గురువులు దగ్గరికి విద్యార్థులు వచ్చి 18వ ఏట వరకు విద్యాభ్యాసం చేసేవాళ్ళు. ఇక ఆ గురుకులంలోనే ఉండిపోయేవాళ్ళు. ఈ గురుకులంలో ఉండటం వల్ల వాళ్ళని వ్యక్తిగతంగా విశ్లేషణ చేయటానికి గురువుగారికి అవకాశం దొరికేది. అంటే ఒక్కో విద్యార్థికి ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది, ఒక్కో విద్యార్థికి మనోబలం ఎక్కువ ఉంటుంది, ఒక్కో విద్యార్థికి దేహ దారుఢ్యం బలంగా ఉంటుంది, ఒక్కో విద్యార్థి చాలా తొందరగా స్పందించగలుగుతాడు. ఇట్టా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క లక్షణంతో ఉన్నతంగా ఉంటారు. ఆ లక్షణాన్ని పసిగట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గ్రహించి అతనికి తగ్గట్టుగా వాళ్ళకి విద్యలు నేర్పేవారు. అదే గదా యుద్ధమనో, ధనుర్విద్యను, లేకపోతే కత్తి యుద్ధమనో, గుర్రపు స్వారీ అనో, లేకపోతే వేదపట్టమనో ఇట్లా రకరకాలుగా నేర్పేవాళ్ళు. ఇప్పుడు ఇన్నాళ్ళు మనకి జనాభా విపరీతంగా ఉండటం వల్ల ఆ విధానాన్ని పాటించడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక్కొక్క క్లాసులోనూ దగ్గరగా 50 దగ్గర నుంచి 80, 90, 100 దాకా విద్యార్థులు ఉంటున్నారు. వాళ్ళందరినీ పర్యవేక్షించడం అనేది గురువుకి కత్తితో సాము. ముందర సిలబస్ పూర్తి చేయాలా, వీళ్ళందరినీ చక్కదిద్దాలా, తన ఉద్యోగ ధర్మం కాపాడుకోవాలా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళు. అందుకు సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు సమూలమైన మార్పు చేయడానికి అవకాశం వచ్చింది. విద్యార్థులారా, మీరు కూడా గమనించండి. ఈ మార్పు ఏంటంటే ఇప్పుడు చాలా గొప్ప అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనకు వచ్చింది మిత్రమా. దీనివల్ల వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థిని విశ్లేషణ చేసి వారిని ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతారో 10వ తరగతి లోపే పర్యవేక్షించి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తే వాళ్ళు ఆయా రంగాల్లో అద్భుతంగా రాణించగలరు మిత్రమా. దీని మీద నేను కొద్దిగా పరిశోధన కూడా చేశాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంతవరకు ఈ విద్యా విధానానికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు వీళ్ళు చురుగ్గా పాల్గొనగలుగుతారు అనే విషయంపై విశ్లేషణ చేశాను. ఇది సమాజానికి ఉపయోగపడే విషయం మిత్రమా, గ్రహించండి. ఇది ఒకళ్ళ లాభాపేక్ష కోసం చేసేది కాదు. నేటి పౌరులే, నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనే నానుడి బట్టి ఈరోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఉత్తమమైన విద్యా విధానం ద్వారా అభివృద్ధి చెందితే రేపు దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సహజంగా జరిగిపోతుంది మిత్రమా. దీనికోసం పెద్ద శ్రమపడాల్సింది అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని విద్యార్థి యొక్క వ్యక్తిగత విశ్లేషణకు చక్కగా వాడుకోవచ్చు. ఆ క్లాసులో 60 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, 80 మంది ఉన్నా, 90 మంది ఉన్నా ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. దీన్ని వాడుకొని మనందరం చక్కగా అభివృద్ధి పొందాలకు నడుద్దాం. ఈ మార్పు కోసం
నాయకులు గళం విప్పాలి, నాయకులు స్పందించాలి, నాయకులు మాట్లాడాలి. ఉపాధ్యాయులు కూడా ఉత్తమ వ్యవస్థ కోసం, విద్యా వ్యవస్థ కోసం చర్చించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉంటారు. అంతటితో కాదు, ఒక ఉత్తమమైన మార్గం వచ్చినప్పుడు దాన్ని గురించి చర్చించి సమాజంలోకి చొచ్చుకుపోయేట్టుగా, మనకు ఉపయోగపడేట్టుగా మార్చుకోవాలి. ఇప్పుడు మీ యొక్క అభిప్రాయాల్ని ఉపాధ్యాయులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, అంటే తల్లిదండ్రులు కానీ, మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా దీనికి ఈ ఛానల్కి మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరిస్తే నేను చేసిన ప్రాజెక్ట్ని విద్యాశాఖ మినిస్టర్ దగ్గరికి పంపించడానికి నాకు చాలా తేలిక అవుతుంది. ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నా మిత్రమా, అంతేగాని నా వ్యక్తిగత అభివృద్ధి దీంట్లో ఏమాత్రము లేదు, ధనాపేక్ష అంతకన్నా లేదు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతి, సర్వే జనా సృజనో భవంతి.